తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చెట్టంత కొడుకుని ప్రియుడితో కలిసి కన్న తల్లే చంపేసింది. ఆ తర్వాత అతడితో కలిసి కొడుకుని శ్మశానంలో పాతిపెట్టింది. మళ్ళీ ఏం తెలియనట్టు తన కొడుకు కనిపించడం లేదు అంటూ కోర్టుకు వెళ్ళింది. చివరకు అనుమానాస్పద స్థితిలో ఆమె కూడా మరణించింది. సినిమాను మించిన సస్పెన్స్ తో సాగిన ఈ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లా కౌతాలం మండలం బదినేహలి గ్రామానికి చెందిన చిన్నమల్లయ్య గంగమ్మ దంపతులకు 2 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. చిన్నమల్లయ్య కొన్నాళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత ఆమెకు ఆదోని మండలం జి హొసల్లి గ్రామానికి చెందిన బంధువు దుర్గప్పతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దుర్గప్ప తరచూ తమ ఇంటికి వస్తూ ఉండేవాడు. ఆయన రావడం నచ్చని గంగమ్మ పెద్ద కొడుకు వీరేష్ అతనితో పలుమార్లు గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న వీరేష్ ను ఎలాగైనా తొలగించుకోవాలని గంగమ్మ, దుర్గప్ప నిర్ణయించుకున్నారు. 2024 నవంబర్లో ఇంట్లోనే అతన్ని కత్తితో పొడిచి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని దుప్పట్లో చుట్టేసి బైక్ పైన తీసుకెళ్లి సమీపంలోని శ్మశాన వాటికలో పాతిపెట్టారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ అసలు కథ అప్పుడే స్టార్ట్ చేసింది గంగమ్మ. తన కొడుకు వీరేష్ కనిపించడం లేదు అని 2024 నవంబర్ 11వ తేదీన గంగమ్మ కౌతాలం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా ఈ కేసును తేల్చలేకపోయారు. అయితే హైకోర్టును ఆశ్రయిస్తే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయని గంగమ్మకు కొందరు ఉచిత సలహాలిచ్చారు. దీంతో ఆమె తన కుమారుడి ఆచూకీ తెలియడం లేదు అని, పోలీసులు సరిగ్గా వెతకడం లేదని ఇటీవల ఓ పిటిషన్ వేసింది. దీన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించి వీరేష్ అదృశ్యం పైన 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. హైకోర్టు వ్యాఖ్యలపైన స్పందించిన డీజీపీ ఈ కేసు దర్యాప్తునకు గుంటూరు సిసిఎస్ అదనపు ఎస్పీ సుప్రజ, డిఎస్పీ రవికుమార్ తదితరులతో సిట్ వేశారు. 2 వారాలుగా సిట్ సభ్యులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే గంగమ్మ అసలు భాగోతమంతా బయటపడిపోయింది. వీరేష్ ను గంగమ్మ, దుర్గప్పలే కలిసి చంపేశారని పోలీసులకు తెలిసిపోయింది. ఆదివారం జీహోసల్లి గ్రామానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీశారు పోలీసులు. అస్థిపంజరం వద్ద దొరికిన తాడు, టవల్, దుప్పటి చూసి మృతుడి కుటుంబ సభ్యులు అవి వీరేష్వే అని గుర్తించేశారు. అస్థిపంజరం నుంచి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినట్లు అధికారులు తెలిపారు. విచారణ ఇలా కొనసాగుతూ ఉండగానే ఇంతలో ఆదివారం గంగమ్మ అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనమైపోయింది. అనారోగ్యంతో 2 రోజుల కిందట గంగమ్మ ఆదోని ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా మారటంతో మెరుగైన వైద్యం కోసం శనివారం కర్నూలులోని కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించిందని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోలీసు బందోబస్తు మధ్య బదినేహాలకు తీసుకొచ్చి హడావిడిగా అంత్యక్రియలు జరిపించారు. అయితే గంగమ్మ మరణం పైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సిట్ అధికారులు విచారణ పేరిట గంగమ్మను విపరీతంగా కొట్టడం వల్లే ఆమె ఆసుపత్రి పాలై మరణించినట్లు స్థానికులు అనుకుంటున్నారు. దీంతో అసలు ఈ కేసులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఒక్క వివాహేతర సంబంధం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. పైగా అత్యాశకు పోయిన గంగమ్మ అర్ధాంతరంగా మరణించింది.